ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశంగా మెయిన్ హెడ్లైన్గా మీ వీసా రద్దు చేస్తున్నాం, అమెరికా నుంచి వెళ్లిపోండి, విద్యార్థులపై తీవ్ర చర్యలకు బడిగడుతున్న ట్రంప్ సర్కార్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం సహా వేర్వేరు కారణాలు, ప్రశ్నార్థకరంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు. ఇక ట్రంప్ రోజు రోజుకు ఒక పెద్ద బాంబే పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంతో నోటీసులు ఇచ్చారు. ఇక భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను తాము అనుమతించబోమని, ఇక్కడే డ్రైవింగ్ లైసెన్స్ ను ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టి కేసు కొట్టేసింది. ఇక ప్రస్తుతం ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్న విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలంటూ అక్కడి ప్రభుత్వం అయితే నోటీస్ ఇచ్చింది. కారు వేగంగా నడిపినందుకైతే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా అమెరికా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. ఎవరికి నోటీసులు వస్తున్నాయి? F1 వీసాపై అమెరికాకు వెళ్లి చదువుకుంటున్న వారికి, సెమిస్టర్ మధ్యలో ఉన్న ఓపీటీపై ఉద్యోగం చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తూ ఇటీవలే లాటరీలో H1B దక్కిన వారికి, వీళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో తాజాగా ఇండియన్ స్టూడెంట్స్కి సంబంధించి కూడా భవిష్యత్తులో ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిదిమేస్తుంది. ఏడాది రెండేళ్ల కిందట చిన్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపిస్తూ వీసాలెత్త రద్దు చేస్తుంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటుంది. ఇక స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. నార్త్ ఈస్టర్న్, హ్యాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఒక్క నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోనే 40 మందికి వీసా రద్దు చేస్తున్నట్లుగా కూడా నోటీసులు అందగా ఇందులో 18 మంది ప్రస్తుతం అక్కడ చదువుతున్న వారే. మరో 22 మంది చదువు పూర్తి చేశారు. వీసా రద్దు కావడంతో విద్యాభ్యాసానికి దూరమయ్యి చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది. సో ఇంకా ట్రంప్కు సంబంధించి రోజుగా బావు పేల్చుతున్న నేపథ్యంలో తాజాగా కారు స్పీడ్గా నడిపినా లేదా గతంలో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని ఎత్తి చూపిస్తూ వీసా రద్దు చేయడం, అలాగే అమెరికా నుంచి ఎవరి స్వదేశానికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక మిగిలిన వార్తను చూసుకున్నట్లయితే వారికి ఉరేసరి, అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్సుఖ్ నగర్ పేలుల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన తెలంగాణ కోర్టు 5గురికి ఉరి ఖరారు చేసిన ధర్మాసనం. ఇక కేసు నమోదు నుంచి తుది తీర్పు వరకు కీలక పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. ఇక వాళ్ళందరికీ ఉరేసరి ఎప్పుడో పడాల్సింది ఇప్పుడు పడింది అనే విధంగా కూడా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దిల్సుఖ్ నగర్ జంట హత్యల కేసులో, బాంబుల కేసులో టిఫిన్ బాక్స్లో బాంబులను అమర్చి జరిగిన నేపథ్యంలో వారందరికీ 4 నిందితులుగా వాళ్ళు జైల్లో ఉన్నారు, 1 పరారీలో ఉన్నారు. వాళ్ళందరికీ 5గురికి కూడా కోర్టు, ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్షను అమలు చేసిన నేపథ్యంలో లోకం చూడకుండా అమ్మ కడుపులోని ఊపిరి వదిలిన పసిగుడితో పాటు 18 మంది మరణించడంతో సహా 131 మంది తీవ్ర గాయాల పాలైనందుకు కారకమైన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిద్ ఐఎం ఉగ్రవాదులకు ఉరిశిక్ష తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. శాంతి భద్రతలకు భంగం కలిగించడమే లక్ష్యంగా చేపట్టిన వ్యవస్థీకృత నేరంలో నిందితులు భాగస్వాములని పేర్కొంది. పునరావాసం, పరివర్తన తీసుకొచ్చే నేరాలకు ఇది అతీతమని తేల్చి చెప్పింది. నిస్సహాయులైన పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే వివక్ష లేకుండా కూడా ఇలా జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కీలక పరిణామాలు ఇలా. ఘటనా స్థలం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. బాంబు పేలులు జరిగింది 2013 ఫిబ్రవరి 21న. మొదటి పేలుడు సాయంత్రం 7 గంటలకు దిల్సుఖ్ నగర్ 107 బస్టాప్ వద్ద. తర్వాత కొద్ది సెకండ్లకే అక్కడి సమీపంలోని మిర్చి దుకాణం వద్ద కూడా బాంబు పేలుడు జరిగింది. ఇక మృతుల సంఖ్య అయితే 18 మంది, గాయపడింది 131 మంది. మృతులైతే 18 మంది మృతి చెందారు. అమాయకులను పొట్టబెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో 2013 నుంచి ఇప్పుడు తాజాగా ఉరిశిక్ష అమలు అయ్యేంత వరకు ఎంతో మంది ఉత్కంఠగా ఎదురు చూశారు. వాదోపవాదాలు, నేర అంగీకరణలు, వారే చేసింది ఖచ్చితంగా అని చెప్పి నిర్ధారణ అయ్యి సాక్ష్యాలు అవన్నీ చూసినప్పటి నేపథ్యంలో ఉరిశిక్ష ఖరారు చేశారు. దీనికి సంబంధించి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక
కోర్టు నియమించిన నిపుణులు, మానసిక వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు సహా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితులకు సంస్కరణలకు అవకాశం లేదని పేర్కొంది. కునాల్ మంజుదార్ వర్సెస్ రాజస్థాన్ కేసులో కింది కోర్టు విధించిన మరణశిక్ష ధృవీకరణలో హైకోర్టు పాత్ర స్పష్టంగా ఉందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాగద్వేషాలకు అతీతంగా కేసులోని అంశాలను ఆధారంగానే నిర్ణయం వెలువరిస్తున్నామంది. పేరులకు కారకమైన ఇండియన్ ముజాహిద్ సంస్థకు చెందిన అసదుల్లా అఖ్తర్ అలియాస్ హడ్డీ, జియాపూర్ రెహమాన్ అలియాస్ వకాస్, అలాగే మహమ్మద్ తహసీన్ అఖ్తర్ అలియాస్ హసన్, అలాగే మహమ్మద్ అహ్మద్ సిద్దిబాపా అలియాస్ యాసిన్ బత్కల్, ఐజాజ్ షేక్ అలీ సమర్, ఆర్మాన్ తుండే లకు ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించింది. ఇందులో జోక్యం చేసుకోవడానికి నిందితులు సరైన కారణాలను చూపడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే కోర్టు మరణశిక్షగా ప్రకటించింది. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే వైకాపా నేత 100 కోట్ల మేత అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు గ్రావెల్, మట్టి, క్వాజ్ ఇక గనుల దోపిడీ జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో కొండలైతే పిండి అయ్యాయి. 100 ఎకరాల్లో ప్రభుత్వ భూములు కబ్జా, దర్యాప్తులో బయటపడుతున్న ప్రమేయం. అలాగే జగన్ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేటరిగిపోయిన నెల్లూరు జిల్లా వైకాపా నేత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరారీలో నేత ఉన్నారు. దళితులకు కూడా వేధింపులైతే ఉన్నాయి. అలాగే దానికి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కూడా ఆరోపణలు ఉన్నాయి. తన అనుచరులు ముందు పెట్టి గ్రావెల్, మట్టి, క్వాజ్ ఇతరకు సంబంధించి కూడా ఇతర గ్రావేలు అలాగే ఖనిజాలు పెద్ద ఎత్తున దోచుకున్నారు. నియోజకవర్గంలోని చెరువులన్నీ గుల్ల చేశారు, కొండలు పిండి చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్ని కబ్జా చేశారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. అప్పటి జిల్లాలో చూసుకున్నట్లయితే అధికార పార్టీలో అన్ని తానే చక్రం తిప్పిన నేత కావడంతో ఎన్ని ఫిర్యాదులున్నా బాధితులు మాత్రం ప్రభుత్వం ఏర్పడ్డాక, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైకాపా నేత బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన అక్రమాలు, అరాచకాలు గుట్టు బయట పెడుతున్నారు. వీటిలో కొన్నింటిపై ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక్కో దానిలో తీగ లాగే కొద్దీ డొంకైతే కదిలింది అన్నట్లుగా కూడా అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి, వెలుగు చూస్తున్నాయి. కేసులకు భయపడే ప్రసక్తే లేదంటూ ఇటీవలే వరకు బీరాలు పలికిన ఆ నాయకుడు తన అక్రమాల చిట్టా బయటపడడం, పోలీసుల బృందాలు గాలుస్తూ ఉండడంతో పరారీలోకి వెళ్ళిపోయాడు ఆ నేత. అలాగే తహసీల్దార్ లాగిన్ ఐడి కూడా కొట్టేశారు. ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసి, అంటే ఎంత దారుణంగా దోపిడీ చేశారంటే వెంకటాచలం మండలం కాకుటూరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 60 కోట్ల రూపాయల విలువైన 14 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చారంటూ అలాగే పేర్కొంటూ తన బినామీల పేరిట రెవెన్యూ రికార్డులో నమోదు చేయించారని, దీనికోసం ఆయన ఓ తహసీల్దార్ లాగిన్ ఐడిని కూడా దొంగిలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఒక వైసీపీ నేత 100 కోట్ల మేత అని చెప్పేసి కూడా ఒక ప్రధాన అంశంగా, ఒక ప్రధాన హెడ్లైన్గా కూడా చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే నిన్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికైతే సింగపూర్ చదువుకుంటూ ఉన్న నేపథ్యంలో గాయాలయ్యాయి. స్కూల్లో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. సింగపూర్లోని సమ్మర్ క్యాంప్లో అగ్ని ప్రమాదం, ఓ బాలికైతే మృతి, 20 మందికి చికిత్స. ఇక మార్క్ శంకర్ కోలుకోవాలని చెప్పేసి కూడా ప్రధాని, అలాగే గవర్నర్, సీఎం దీనికి సంబంధించి ఆకాంక్షించారు. త్వరలో కోలుకోవాలని ప్రధాని, ఇక గవర్నర్, సీఎం కూడా ఆకాంక్షించారు. సింగపూర్లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు 7 ఏళ్ల మార్క్ శంకర్ గాయపడ్డాడు. అతని కాళ్ళు, చేతులకు కాలిన గాయాలు కాగా ఊపిరితిత్తుల్లోకి దట్టమైన పొగ చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని, అపాయమేమీ లేదని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే 3 అంతస్తుల భవంతిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడడం జరిగింది. వారిలో 10 ఏళ్ల బాలిక మరణించినట్లు అధికారులు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో ప్రమాద సమాచారం తెలిసింది. అయినా కూడా ఆయన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని సింగపూర్ బయలుదేరడం జరిగింది. ఇక సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగిన భవనం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు, మన్యంలో కేరళ తరహా పర్యాటక అభివృద్ధి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి బాట కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. రెండు రోజుల నుంచి జరుగుతూ ఉంది. సో నిన్న చివరి రోజు అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి తర్వాత సాయంత్రం హైదరాబాద్కి వచ్చి సింగపూర్ బయలుదేరడం జరిగింది. ఇక మరొక వార్తని ఇక్కడ చూసుకున్నట్లయితే రతన్ మోహిని దాది కన్నుమూత. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని రతన్ మోహిని దాది అహ్మదాబాద్ ఆసుపత్రిలో మంగళవారం
తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 101 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారని రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహాన్ని తీసుకురానున్నట్లు బ్రహ్మకుమారిలు ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 10న అంత్యక్రియలు జరుగుతున్నాయన్నారు. ఇక దాది రతన్ మోహిని అసలు పేరు లక్ష్మి. ప్రస్తుతం పాకిస్తాన్లోని హైదరాబాద్లో 1925లో జన్మించారు. ఇక 13 ఏళ్ల వయసులోనే బ్రహ్మకుమారిస్లో చేరి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. దేశ విభజన సమయంలో రాజస్థాన్కు వచ్చారు. ఆమె పలు సందర్భాల్లో మొత్తం 70,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సో కన్నుమూతకు సంబంధించి దానికి సంబంధించి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. కరుణతో కూడిన దీపస్తంభం రాష్ట్రపతి, ప్రధాని, సీఎం సంతాపం అయితే తెలియజేశారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే పోలీసులను బట్టలుడదీసి నిలబెడదాం, పోలీసులను ముందు పెట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. నిన్న ఏదైతే పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటన చూసుకున్నట్లయితే లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలైతే చేశారు. పోలీసులను ముందు పెట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా జగన్ అయితే ఆరోపించడం జరిగింది. పోలీసులను ఉద్దేశించి వైకాపా అధినేత జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న ప్రతి పోలీసుకు చెబుతున్నా ఎల్లకాలం ఆయన పాలన సాగదు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, తమ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులను బట్టలు ఉడిదీసి కొడతామని చెప్పి కూడా షర్టు లేకుండా నిలబెడతామని చెప్పేసి కూడా చాలా ఘాటుగా విమర్శలు చేశారు. దీనికి సంబంధించి జగన్ మాట్లాడిన మాటలకు సంబంధించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్న ప్రతి పోలీస్ అధికారి మార్పు తెచ్చుకొని మీరు చేసిన ప్రతి పనికి వడ్డీ సహా లెక్కేసి దోషులుగా నిలబెట్టి మరీ కక్కిస్తామంటూ కూడా పోలీసులను హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. అలాగే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది. దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్స్ అలాగే శాంతి భద్రతలను మరో బీహార్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏపీలో మరో బీహార్ల తయారయ్యేలాగా బీహార్ల తలపిస్తుంది అని చెప్పేసి కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. అలాగే మరొక పేపర్ని చూసుకున్నట్లయితే సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే 10 ఏళ్లలో 33.65 లక్షల కోట్లు అంటూ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ముద్ర యోజన లబ్ధిదారులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఏపీ మహిళ విజయ గాథను ఆయన తెలుసుకున్నారు. 10 ఏళ్లలో అన్ని కోట్లు ఖర్చు చేశారు అంటూ కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. భారీ మార్పులే లక్ష్యం, భారీ సంస్థాగత మార్పులే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్లో నేడు జరిగే ఏఐసిసి భేటీలో మేధోమథనానికి సిద్ధమైంది. మార్పులు ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే ఇంతకుముందు పేపర్లో చూసుకున్నట్లు బ్రహ్మకుమారిస్ చీఫ్ కన్నుమూర్చారు. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరి విశ్వవిద్యాలయ చీఫ్ రాజయోగిని దాది రతన్ మోహిని 101 సంవత్సరాల నేపథ్యంలో కన్నుమూశారు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చైనాపై మరో 50% అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని కూడా చేయడం జరిగింది. నిన్ననే మాట్లాడుకున్నాం. సుంకాలు విధించడంలో ప్రతీకార చర్యలో భాగంగా ఒకరిపై ఒకరు చైనా అలాగే అమెరికా ఎవరు తగ్గేదిలే అన్నట్లుగా కూడా ఉంటూ ఉన్న నేపథ్యంలో పెద్దన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్దన్న అని చెప్పుకుంటూ ఉంటారు. అగ్రదేశాల అధినేత ట్రంప్ ఎప్పటికీ ఆయన చెప్పినంత పని చేశారు. 50% సుంకం కూడా చైనాకి సంబంధించి విధించడం జరిగింది. చైనాపై మరో 50% అదనపు సుంకాలు కూడా విధించారు. దీనిపై చైనా ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేది వేచి చూడాలి. ఇక గవర్నర్కు గడువు 3 నెలలే, బిల్లులపై ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తాజాగా ప్రకటించింది. రెండోసారి పంపితే నెలలోగా సమ్మతి తెలపాల్సిందే, లేదంటే న్యాయ సమీక్షకు సిద్ధంగా ఉండాలి. ఇక గవర్నర్లకు గడువు లేదు, 3 నెలలు మాత్రమే టైం ఇస్తుంది. ఆ టైంలోపు వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందే. చారిత్రాత్మక తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. అసాధారణ జాప్యం రాజ్యాంగ విరుద్ధమే. బిల్లులపై గవర్నర్కు విటో అధికారమైతే లేదు. ఇక తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీర్పు చట్టవిరుద్ధం. ఆయనకు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్లే అసాధారణ అధికారులు ఉపయోగిస్తూ ధర్మాసనం అయితే తీర్పు వెలువరించింది. గవర్నర్ను నిరోధకంగా ఉండొద్దంటూ కూడా కీలక వ్యాఖ్య చేసింది. తీర్పు చరిత్రాత్మకం, అన్ని రాష్ట్రాలకు దక్కిన గొప్ప విజయం. తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే మంచి పరిణామం చోటు చేసుకుంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలిపారు. దానికి సంబంధించి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఇంతకుముందు చూసుకున్నట్లయితే సాక్షి పేపర్ని చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ మరొక వార్తను చూసుకోవచ్చు. ఊరేసరి 5 ఉగ్రవాదులకు శిక్షను సమర్థించిన హైకోర్టు. ఎన్ఐఏ కోర్టు తీర్పును ధృవీకరించిన ఉన్నత న్యాయస్థానం. ఇది అత్యంత క్రూరమైన నేరమని వ్యాఖ్య. 12 ఏళ్ల క్రితం ఈ ఘటనైతే జరిగింది. ఇక హైదరాబాద్లో భయానక ఘటన జరిగింది. మొత్తం 18 మందిని బలి తీసుకున్న ముష్కరులు దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులు
దోషుల అప్పీల్ అయితే కొట్టివేసేయడం జరిగింది. 6 నిందితుల్లో 5గురికి ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ కోర్టు ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో దోషుల అప్పీల్ యావజ్జీవ శిక్షతో లక్ష్యం నెరవేరదన్న ధర్మాసనం. ఇక అమాయకులపై పౌరులపై ఉద్దేశపూర్వకంగా ఉగ్రదాడులు జరిపిన వారి మరణశిక్ష కారణమైనప్పుడు ఉరిశిక్ష విధించాలనే వాదన సరైంది. రద్దీగా ఉండే నగరంలో పేలులకు పాల్పడడానికి సాధారణ నేరంగా పరిగణించరాదు. ఇక సాధారణ నేరంగా పరిగణించదు కాబట్టి ఇది ప్రణాళిక ప్రకారం అమలు చేసిన కుట్ర. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా అంతమొందించి భయభ్రాంతులకు గురి చేయడం క్రూరత్వమే. దీన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాల్సి ఉంది. అరుదైన నేరాల్లో ఒకటిగా భావించాలి. విచక్షణ రహితంగా ప్రాణాలను హరించడమే లక్ష్యంగా బాంబు పేలులకు పాల్పడ్డారు. ప్రాసిక్యూషన్లోని చిన్న చిన్న లోపాలను దోషులు లబ్ధి పొందలేరు. సాక్షులు తప్పుడు సాక్ష్యం చెప్పారని దోషుల తరపున న్యాయవాదులు పేర్కొనడంలో అర్థం లేదు. మృతుల్లో పసికందు కూడా ఉంది. ఇక ఎంత ఘోరం అంటే మృతుల్లో కూడా చిన్న పసికందు కూడా ఉండడం బాధాకరం. వారి కుటుంబీకులకు తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. మరణ వాంగ్మూలాలను నమోదు చేయనంత మాత్రాన ఇలాంటి కేసులో నష్టం జరగదు. దోషులు కొందరు తుపాకీ సహా ఇతర ఆయుధాలను వినియోగించడంలో సిద్ధహస్తులు. ఇలాంటి కిరాతక హత్యల విషయంలో ఉపశమనం ఇవ్వడం అర్ధరహితం. ఇక కనికరం అన్న దానికి తావే లేదు. అంతిమంగా ఇక వాళ్ళకు శిక్ష పడాలి అంటే మరణశిక్ష, ఉరిశిక్షే అవి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా ఉరిశిక్షను అమలు చేయడం చూసుకోవచ్చు. జంట బాంబు పేలులకు సంబంధించి కేసులో పేలుడు జరిగిన A1 మిర్చి సెంటర్ ఫైల్ ఫోటో అయితే ఒక చిత్రాన్ని కూడా ఇమేజ్ జరగడం జరిగింది. ఇక్కడ ఎంత భయానకంగా ఉందంటే ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి. కింది కోర్టు తీర్పును యథాతథంగా సమర్థించింది హైకోర్టు. ఇక దిల్సుఖ్ నగర్ పేలుల కేసులో దోషులకు ఊరిఖరారు. 17 ఏళ్లుగా పరారీలోనే ఉన్నారు. ఇప్పటికీ చిక్కకుండా పేలుల మాస్టర్ మైండ్ రియాజ్ బత్కల్ అతని నేతృత్వంలో నగరంలో 2 ఆపరేషన్స్ అయితే జరగడం జరిగింది. 2008 నుంచి పాకిస్తాన్లోనే తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. ఇక పేలుడు జరిగిన దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ కి సంబంధించి కూడా ఎంత ఛిద్రమైపోయిందో ఆ ఫైల్ ఫోటోను కూడా ఇక్కడ పైన ఒకసారి కింద ఒక ఫోటోను కూడా ప్రచురించడం జరిగింది. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే బుల్ బౌన్స్ బ్యాక్. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ దన్ను. సెన్సెక్స్ 1089 పాయింట్లు ప్లస్ 22,500 స్థాయి పైకి. నిఫ్టీ 7.32 లక్షల కోట్లు పెరిగిన సంపద. ఇక నిన్న చూసుకున్నట్లయితే ఎన్నో కోట్ల రూపాయలైతే ఆవిరి అవ్వడం చూసాం. మరి ఇప్పుడు కొంచెం బుల్ బౌన్స్ బ్యాక్ అని చెప్పేసి కూడా కొంచెం ప్రాఫిట్ వచ్చింది, ప్లస్ అయింది. ఎప్పుడు స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నిన్నైతే నష్టం జరిగింది, ఈరోజైతే ప్లస్ జరిగింది. బుల్ బౌన్స్ బ్యాక్ అని చెప్పేసి కూడా ఒక వార్తను ప్రచురించడం జరిగింది. మరొక వార్తను చూసుకున్నట్లయితే హెచ్సియు భూముల వెనుక భారీ కుంభకోణం. ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ పొత్తుల సర్ది రేవంత్. బండి సంజయ్ ఆయన రక్షకుడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందకే వస్తాయి. వరంగల్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తారని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూముల వెనక భారీ కుంభకోణం దాగి ఉంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీనికి సంబంధించి వివరాలు 1-2 రోజుల్లో వెల్లడిస్తానని కూడా చెప్పారు. ఆయన దగ్గర వివరాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను 1 లేదా 2 రోజుల్లో కూడా దానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. డబ్బులు దోచుకునే ప్రయత్నం వెనక ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉందన్నారు. హెచ్సియు భూముల అంశం, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాటు పలు వర్తమాన అంశాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నందినగర్ నివాసంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే మాట్లాడారు. ఏఐ అంటే యనుమల ఇంటెలిజెన్స్. హెచ్సియు భూముల అంశంలో విద్యార్థులు, ప్రజలు, ప్రముఖులతో స్పందించిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా అండగా నిలబడ్డాం అని చెప్పేసి కూడా చెప్పాడు. ఇక ఏఐకి సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే యనుమల ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఇంటి పేరును యాడ్ చేసి యనుమల ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కూడా ఆయన కొంచెం విమర్శించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక ఏఐ అంటే యనుమల రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ అనుకోవాలా? పర్యావరణ పరిరక్ష కోరుతున్న ప్రముఖులపైన కేసులు పెట్టి దుర్మార్గపు ప్రయత్నాలైతే చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఈ వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే కార్నియా 3D ప్రింటింగ్ కనుచూపు లేని వారికి కొత్త జీవితం ప్రసాదించే లక్ష్యంగా ఐఐటి హైదరాబాద్లో ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టు కొనసాగుతుంది. 3D ప్రింటింగ్ సాంకేతికతతో ఈ కార్నియాను బయో ప్రింటింగ్ చేయడంపై పరిశోధనలైతే చేస్తున్నారు.
దీనికి సంబంధించి కూడా కాన్యా 3D ప్రింటింగ్ అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్టయితే పోలవరంపై స్వతంత్ర అధ్యయనం. పోలవరంలో 150 అడుగుల గరిష్ట నీటి మట్టం మేరకు నీటిని నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై స్వతంత్ర నిపుణులతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధ్యయనం అయితే చేయనుంది. పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి దానికి సంబంధించి అధ్యయనం అయితే స్వతంత్ర అధ్యయనం చేయనుంది. దానికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే జిల్లాల్లో జలగండం. మండు వేసవికి ముందే అడుగంటుతున్న భూగర్భ జలమట్టాలు అన్ని జిల్లాల్లోనూ సురక్షిత స్థాయికి లోపే. అలాగే ఫిబ్రవరి 8.68 మీటర్ల లోతులో నీళ్లు, మార్చి 9.91 మీటర్లకు పతనం. అధిక శాతం జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇక రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు మరింత అడుగంటుతున్నాయి. మండు వేసవికి ముందే బోర్లలో నీళ్లు ఇంకిపోయాయి. యాసంగిలో బోరు బావుల కింద సాగవుతున్న పంటలు నీటి కోసం కటకటలాడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. గత డిసెంబర్లో 6.7 మీటర్ల లోతుగా ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం ఆ తర్వాత క్రమంగా జనవరి 7.46 మీటర్లు, ఫిబ్రవరిలో 8.68 మీటర్లు లోతుకు దిగజారింది. ఇక నీటికి సంబంధించి జలగండం జిల్లాల్లో జలగండం మొదలైపోయింది అని చెప్పేసి కూడా వేసవి దృష్ట్యా మండు టెండల్లో వేసవికి ముందే అడుగంటుతున్నాయి భూగర్భ జలాలు అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో కూడా సురక్షిత స్థాయికి లోపే ఉంది. అలాగే లోతు నీళ్లు కూడా చాలా అడుగంటుతున్నాయి. ఇక అధిక శాతం జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి ఉంది. నీరు అనేది అందని పరిస్థితి ఉన్న నేపథ్యంలో జిల్లాలో జలగండం అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇక్కడ ప్రచురించడం జరిగింది. అలాగే మరొక పేపర్ని చూసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. సేమ్ నిన్న జరిగిన ఉరిశిక్షకు సంబంధించి అన్ని దినపత్రికలలో ముందుగా వార్తాపత్రికల్లో కూడా ఇది హైలైట్గా అని చెప్పొచ్చు. ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. ఉరిశిక్షకు సంబంధించి దిల్సుఖ్ నగర్ టిఫిన్ బాక్స్లలో బాంబులు అమర్చి జంట పేలులు అయితే జరిగిన నేపథ్యంలో ఆ దోషులకు 5గురికి మరణశిక్షను విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన అంశాలుగా ఈ న్యూస్ని ప్రచురించడం జరిగింది. దిల్సుఖ్ నగర్ జంట పేలులో దోషులకు ఊరేసరి ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం ఎన్ఐఏ కోర్టు తీర్పునకు సమర్థన. అలాగే దోషుల అప్పీల్ డిస్మిస్. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదు. శిక్షణ జీవిత ఖైదుగా మార్చడం వృధా. హైకోర్టు ధర్మాసనం అయితే కీలక వ్యాఖ్యలైతే చేయడం చూసుకోవచ్చు. 45 రోజుల పాటు 157 మంది సాక్షుల విచారణ జరిగింది. ఆ ఘటన నేటికి వెంటాడుతున్న పీడకల అని చెప్పేసి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దిల్సుఖ్ నగర్, చాదర్ఘాట్, సరూర్ నగర్, ఎల్బీ నగర్ అంటే దిల్సుఖ్ నగర్ జంట పేరుల కేసులో దోషులకు మరణశిక్ష విధిస్తూ సరి అని చెప్పేసి కూడా హైకోర్టు ధృవీకరించడం చూసుకోవచ్చు. బాధితులు కూడా ఆ ఘటన అనేది ఒక పీడకలలాగా జరిగింది, పీడకలలాగా ఉంది అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేయడం కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే మరో వార్తను కూడా చూద్దాం. బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్టవిరుద్ధం అని చెప్పేసి కూడా అంటే గవర్నర్ కాలయాపన చేయకూడదు. బిల్లుల ఆమోదం ఏదైతే ఉందో దానికి కేవలం 3 నెలలే గడువు. ఈలోగా గవర్నర్ అనేది ఆమోదం తెలపాలి బిల్లులు తర్వాత అని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చూసుకోవచ్చు. గవర్నర్కు రాజ్యాంగ వీటో అధికారాలు ఇవ్వలేదు. వారు మంత్రివర్గ సూచనలను కట్టుబడాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు కారాదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిల్లులపై నిర్ణయానికి గవర్నర్కు నెల నుంచి 3 నెలల దాకా ఈ తీర్పులో ఇకపై తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకు దారి సుగమం. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం అని చెప్పేసి కూడా ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అలాగే ఎంకే స్టాలిన్ చెప్పారు గవర్నర్ రాజ్ పవన్ ను వీడి వెళ్ళిపోవాలంటూ డిఎంకే మిత్రపక్షాలు డిమాండ్ అయితే జరిగాయి. ఇక చూసుకోవచ్చు గవర్నర్లు అయితే ఇవి పాటించాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. శాసనసభ తీర్మానించి పంపిన బిల్లును గవర్నర్లు గరిష్టంగా 1 రోజులకు మించి పెండింగ్లో ఉంచరాదు. ఒకవేళ మంత్రివర్గ సిఫారసు మేరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే గనుక 1 రోజుల్లోనే పంపాలి. అలాగే మంత్రివర్గ సలహాలు సూచనలకు విరుద్ధంగా సమ్మతిని నిలుపుదల చేయాలని గవర్నర్ భావిస్తే ఆ విషయాన్ని తెలుపుతూ గరిష్టంగా 3 నెలల్లోపు బిల్లును తిప్పి పంపాలి. మంత్రివర్గ సలహాలకు విరుద్ధంగా బిల్లును గనక రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే గరిష్టంగా 3 నెలల్లోపే ఆ పని చేయాలి. ఏది జరిగినా కాలయాపన చేయకూడదు. గవర్నర్లు ఖచ్చితంగా 3 నెలల్లోపే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీనిపై హర్షం వ్యక్తం అవుతుంది. చాలా సందర్భాల్లో గవర్నర్ తిప్పి పంపిన బిల్లును అసెంబ్లీ గనక మళ్లీ ఆమోదించి
గవర్నర్కు పంపితే దాన్ని గరిష్టంగా నెలలోపు మాత్రమే ఆమోదించాలి అని చెప్పేసి కూడా త్వరగా బిల్లులను ఆమోదించుకోవాలి, కాలయాపన జరగకూడదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ ఇవ్వడం జరిగిన ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్లకు రేపటి నుంచే స్లాట్ బుకింగ్ అయితే ఉంది. 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాటు. 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి. కార్యాలయాల్లో పడిగాపులకు ఇకపై తెర. రోజుకు 48 స్లాట్లు అందుబాటులో. డిమాండ్ ఉంటే స్లాట్లు పెంచే వీలైతే ఉంది. బుకింగ్ లేకుండా వచ్చే వారి కోసం రోజుకు 5 రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉండబోతోంది. ఇక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై దళార్లను ఆశ్రయించాల్సిన అవసరమైతే లేదు. కార్యాలయానికి వెళ్లి గంటల కొద్ది కూడా పడిగాపులు కాయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వెళ్తే 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని బుధవారం నుంచి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇక దానికి సంబంధించి ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది. దీనికి సంబంధించి స్లాట్ బుకింగ్లు అందుబాటులో రాబోతున్నాయి. ఇక రిజిస్ట్రేషన్లు చేసుకుని రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు కూడా మొదలవుపోతాయి. వారికి ఇచ్చిన సమయంలోనే 10 నుంచి 15 నిమిషాల లోపు ముందు మాత్రమే అక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వారి పని పూర్తి చేసుకునే అవకాశం వెసులుబాటును కల్పిస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రధాన వార్తగా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే అమెరికా కళ్ళలు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. కళ్ళలు ఇంకా విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగైతే పేల్చారు. కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఒక ఉంది. అలాగే కారు వేగంగా నడిపారని, లైసెన్స్ లేదని స్టూడెంట్స్ వీసాలు ఎడాపెడా రద్దు చేశారు. కాలేజీలకు సమాచారం ఇవ్వని అధికారులు. ఇక వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా. హార్వర్డ్ నుంచి స్టోన్ ఫోర్డ్ వరకు కూడా ఇదే తీరు. వర్క్ వీసా రద్దుకు ట్రంప్ సర్కార్ యోచన. ఓపీటీని ముగించాలని కాంగ్రెస్లో బిల్లు. వేలాది మంది భారతీయుల్లో గుబులైతే మొదలైంది. ఇక ఆందోళన పరిస్థితులైతే విద్యార్థుల్లో మొదలైనాయి. అక్కడ ఉండి చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, సెటిల్ అవుదామని అనుకున్నా కూడా గ్రీన్ కార్డు కోసం ఎదురు చేస్తున్నా, గ్రీన్ కార్డు పొందిన వాళ్ళు కూడా ప్రతి క్షణం ట్రంప్ ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అని చెప్పేసి కూడా ఒక ఆందోళనకర పరిస్థితులైతే ఇండియన్స్ ఉండడం జరిగింది. ఇండియన్స్ అనే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉండడం చూసుకోవచ్చు. ఇక మనకు సంబంధించి మన ఇండియన్స్కి కలలుగానే ఉండబోతున్నాయి అమెరికా అనేది ముందు అలానే అనుకోవాలి అన్నట్లుగా కూడా ట్రంప్ సర్కార్ రోజుక పిడుగైతే పేల్చడం చూసుకోవచ్చు. దేశం విడిచి వెళ్తే రావడం కష్టమని హెచ్చరిక. చైనాపై ట్రంప్ బాధుడు. 104% అమెరికా టారిఫ్లపై చర్చలే మార్గం అని చెప్పేసి కూడా జైన్శేఖర్ మాట్లాడారు. ఎవరైతే ప్రతీకార చర్యల్లో భాగంగా సుంకాలు విధించుకుంటూ ఉన్నారో ఈ నేపథ్యంలో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇద్దరు చైనా అలాగే అమెరికా అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పేసి కూడా జయశంకర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే బ్రహ్మకుమారిస్ అధినేత్రి దాది రతన్ కన్నుమూశారు. రాష్ట్రపతి ముర్ము అలాగే రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వార్తను చూసుకోవచ్చు. భద్రాద్రి జిల్లా అశ్వరపేట మండలం భద్రాచలం రోడ్డులోని ఉట్లపల్లి సమీపంలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం. గాలి వడగళ్ల వాన బీభత్సం. ఇక గత 4 రోజులుగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు మారుతూ ఉన్న నేపథ్యంలో పగలు బాగా ఎండ, రాత్రి వచ్చేసరికి సాయంత్రం అయ్యేసరికి చల్లగాలి అలాగే వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్న నేపథ్యంలో కూడా భద్రాద్రి జిల్లాలో నేలపై రాలింది భారీ వృక్షం, రోడ్డుపై రాలింది. గాలి వడగండ్ల వాన కూడా బీభత్సమైతే సృష్టించింది. ఇక పంటలకైతే తీవ్ర నష్టం. నేడు రేపు వర్ష సూచన కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా రైతులను ఆదుకుంటామని చెప్పేసి కూడా మంత్రి సీతక్క ప్రకటించారు. సీతక్క మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఇక్కడ ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్. బ్రిటన్లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్లో ఓ ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు, వారిలో 7 మృతి చెందారు. పరారీలో నకిలీ వైద్యులు. తాజాగా అరెస్ట్. 15,000 ఆపరేషన్లు చేసినట్టు ప్రచారం. 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్కు కూడా తనే. ఆపరేషన్ అనంతరం స్పీకర్ మృతి. అలాగే దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు. ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్నారంట దొంగ డాక్టర్ అనే అతను. బ్రిటన్లో ఇతను అంటే ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణితే అయ్యారు. 15,000 ఆపరేషన్లు అయితే చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు చేస్తే వారిలో 7 చనిపోయారు. ఈ దొంగ డాక్టర్ల వల్ల చాలా మోసాలైతే జరుగుతూ ఉన్నాయి. ఈ మోసగాడు బ్రిటన్కి చెందిన జాతీయుడైన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ డాక్టర్
ఎన్ జాన్ కామ్గా చలామణి అవుతున్న మోసగాడు మధ్యప్రదేశ్లోని ఓ మిషన్ ఆసుపత్రిలో ఏకంగా 15 గుండె ఆపరేషన్లు చేసి 7గురి చావుకి కారణమయ్యాడు. అతని తీరుపై అనుమానం వచ్చిన ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా పరారయ్యాడు. చివరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్లో తనను పట్టుకున్నారు. తెల్లకోటు మోజుకు డజన్ల కొద్దీ పేషెంట్ల ప్రాణాలు తీశాడు. తెల్లకోటు వేసుకోవాలి అనే మోజుతో ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలి అలాగే అన్నట్లుగా కూడా ఆయన ఒక మోజుతో పేషెంట్ల మృతికి అయితే కారణం అవ్వడం చూసుకోవచ్చు. ప్రాణాలైతే తీయడం జరిగింది. ఇక పోలవరం ముంపుపై తృతీయ పక్ష సర్వే అంగీకరించిన పోలవరం అథారిటీ తొలి దశలో ముంపు సమస్య లేదు, ఇక అనుమతి 150 అడుగుల ఉన్నందున సర్వే చేయాల్సిందేనని చెప్పేసి కూడా తెలంగాణ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల ఎత్తులో నీటిని నిల్వ చేయడం వల్ల తెలంగాణలో ఎంత ప్రాంతం మునిగిపోతుందన్న అంశంపై తృతీయ పక్ష సర్వే చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంగీకరించింది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ఈ అంశాన్ని లేవనెత్తుకుండగా తొలిసారి పీపీఏ సానుకూల నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే మంగళవారం హైదరాబాద్లోని కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం అయితే అయింది. ఇక పోలవరం ముంపై తృతీయ పక్ష సర్వే అయితే ఉంది.